ఏపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సెలవుపై వెళ్లాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది. దీంతో ఆయన సెలవు పెట్టి వెళ్లిపోయారు. ఈ నెలాఖరుకు ఉద్యోగ విరమణ చేరున్నారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ కూడా సెలవుపై వెళ్లారు. అనారోగ్య కారణాలతో లీవ్ పెట్టినట్టు ఆయన తెలిపారు. ఇక మరోవైపు ఇప్పటికే రాజీనామా చేయని ప్రభుత్వ సలహాదారులను తక్షణమే తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. త్వరలో మరిన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నగిరి టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం అంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశ్వాసం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ప్రజలు తమపై బాధ్యత పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో చంద్రబాబు నడిపిస్తారని భానుప్రకాష్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో టీడీపీ శ్రేణులు విజయోత్సవ పాదయాత్ర నిర్వహించారు. ఊటుకూరు నుంచి నెమ్మల శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానానికి చేరుకుని టీడీపీ ఎమ్మెల్యే శ్రీనివాసరావు, ఎన్డీఏ కూటమి నేతలు, కార్యకర్తలు, మహిళా స్వాములు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కర్నూలు జిల్లా శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన బుడ్డా రాజశేఖర రెడ్డి శ్రీ బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీశైలం సమీపంలోని ముఖద్వారం వద్ద ముందుగా రాజశేఖర రెడ్డి దంపతులకు మైనార్టీ ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేసి దీవించారు. అనంతరం సాక్షి గణపతి ఆలయం వద్దకు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి దంపతులు చేరుకోగానే కార్యకర్తలు, నాయకులు ఎమ్మెల్యే దంపతులపై పూల వర్షం కురిపించారు. ఎమ్మెల్యే దంపతులు గణపతి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో కనకదుర్గమ్మకు గిద్దలూరు టీడీపీ మహిళా మనులు 101 టెంకాయలు కొట్టారు. నల్లబండ బజార్లో వెలిసిన కనకదుర్గమ్మ గుడిలో అమ్మవారికి టీడీపీ మహిళా నాయకురాలు బొంత లక్ష్మీదేవి, షేక్ ఫాతిమా ఆధ్వర్యంలో అమ్మవారికి దసరాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు, అశోక్ రెడ్డి నాయకత్వంలో గిద్దలూరు అభివృద్ధి పథంలోకి వెళ్తుందని టీడీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిక స్థానంలో విజయం సాధించడంతో పాటు బలరాం నాయక్ విజయం సాధించడంపై కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. మహబూబాద్ జిల్లాలోని శ్రీ ముత్యాలమ్మ తల్లికి 100 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఎంపీగా బలరాం నాయక్ విజయం కోరుతూ అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలకు నాయకులు అభినందనలు తెలిపారు. విత్తన విక్రయ షాపులు తమ షాపులో ఉన్న విత్తనాలు నిల్వ వివరాలను రైతులకు అర్థమయ్యేలా తెలుగులో ప్రదర్శించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మంలోని గాంధీ చౌక్ బర్మాషల్ రోడ్లో విత్తన, ఎరువుల విక్రయ దుకాణాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. షాప్లో స్టాక్ రిజిస్టర్, ఇన్వాయిస్ బుక్, బిల్ బుక్లను, విత్తన బస్తాలపై లాట్ నెంబర్, ఎంఆర్పీ, రేట్ బ్యాచ్ నెంబర్, గడువు తేదీ పలు వివరాలను పరిశీలించారు. ఎరువులు, విత్తన అమ్మకాలకు తగిన అనుమతులు పొందిన పత్రాలను పరిశీలించి దుకాణదారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో టీడీపీ ఆఫీసులో పార్టీ కార్యకర్తలతో వీరభద్రగౌడ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ జనరల్ ఎలక్షన్లో కూటమి పార్టీ సునామీ సృష్టించిందని, ఇక ఈ సునామీలో వైసీపీ తుడిచిపెట్టుకుని పోయిందని వీరభద్రగౌడ్ అన్నారు. ఆలూరులో టీడీపీ ఓడిపోయిందని, ప్రజల తీర్పును గౌరవిస్తామని అన్నారు. ఎన్నికల్లో ఘన విజయానికి ఎంతో కృషి చేసిన కూటమి పార్టీలకు వీరభద్రగౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ అసిస్టెంట్ డివిజనల్ రైల్వే మేనేజర్లు సుబ్రహ్మణ్యం, గోపాల్ నాయకులు మహబూబాద్ రైల్వే స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రైల్వే స్టేషన్లో ఎండీఆర్ఎంలు, డివిజన్ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైల్లో మహబూబాద్ రైల్వే స్టేషన్కు చేరుకొని అమృత్ భారత్లో భాగంగా 40 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే పలు నిర్మాణపు పనులు పరిశీలించారు. నిర్మాణపు పనులను గడువులోగా పూర్తి చేయాలని గుత్తేదారుని ఆదేశించారు. ములుగు జిల్లా ఏజెన్సీలోని వాజేడు వెంకటాపురం మండలాల్లో పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. సమాచారం మాకు, బహుమతి మీకు అంటూ నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన 10 మంది దళ సభ్యులు ఫోటోలు, గోడ పత్రికలతో మండల కేంద్రంలో ప్రచారం చేశారు. జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో గోడ పత్రికలను అంటించారు. సమాచారం తెలిపిన వారికి తగిన నగదు బహుమతి ఇస్తామని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు. కర్నూలు జిల్లా పత్తికొండలో తొలకరి జల్లులతో వజ్రాల హరివిల్లు కురిసింది. ఇక తుగ్గిలి మండలం జొడ్డగిరి గ్రామ పొలాల్లో రైతులు వజ్రాల వేట మొదలుపెట్టారు. తొలకరి చినుకులు కురవడంతో పంట పొలాల్లో పత్తికొండకు చెందిన ఓ రైతుకి వజ్రాలు లభ్యమయ్యాయి. స్థానిక వజ్రాల వ్యాపారి ధరని 2 లక్షల నగదు, 2 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేశాడు.
జనగామ జిల్లా ఆర్ఎంపీ పీఎంపీ బతుకు భరోసా నివేదిక నిరాహార దీక్షలో భాగంగా నెహ్రూ పార్కు నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఎన్ఎంసీ వైద్యులు జనగామ ఆర్ఎంపీలపై దాడి చేయడం నిరసిస్తూ నిరాహార దీక్ష చేశారు. ఆర్ఎంపీ వైద్యులందరికీ వెంటనే 420 జీవో అమలు చేసి అర్హులైన ఆర్ఎంపీ డాక్టర్లందరికీ ప్రభుత్వ హాస్పిటల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. గతంలో ఆర్ఎంపీ డాక్టర్లకు శిక్షణ కేంద్రాలు నిర్వహించారని, అందుకు సంబంధించిన సర్టిఫికెట్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అమర నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు సుగాలి మిట్ట కార్వి వద్ద ఇరు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సీఐ రాఘవరెడ్డి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. 16 మందిని అదుపులోకి తీసుకుని బైండ్ ఓవర్ చేసినట్లు పలమనేరు ఇన్ఛార్జి డీఎస్పీ విష్ణు రఘువీర్ తెలిపారు. జగిత్యాల జిల్లా పరిధిలోని మెట్పల్లి, కోరుట్ల, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లో బైకులు దొంగతనాన్ని పాల్పడుతున్న ఘరానా దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఆదేశాలతో డీఎస్పీ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో సీఐ నవీన్ కుమార్, ఎస్ఐ చిరంజీవి తమ పోలీసు బృందంతో కలిసి 16 మంది నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. షేక్ ఇస్మాయిల్ అనే వ్యక్తి జల్సాలకు అలవాటు పడి కొంతమంది స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనాలను దొంగిలించి పాత ఇనుప సామాను దుకాణాల్లో అమ్ముకుంటున్నారని డీఎస్పీ తెలిపారు. కామారెడ్డి జిల్లా పోతాయిపల్లి గ్రామంలో వ్యవసాయ భూమిలోని బోరు బావిలో ఆవు పడిపోయింది. ఇక పంట సాగు కోసం బోర్లు తవ్వించగా నీళ్లు పడకపోవడంతో ఆ రైతు గుంతను పూడ్చకుండా వదిలేశాడు. అయితే బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి వ్యవసాయ భూమిలో గుంత పెద్దగా కావడంతో గుంతలో నీళ్లు నిండాయి. మేత మేయడానికి వెళ్లిన ఆవు ప్రమాదవశాత్తు గుంతలో ఇరుక్కుపోయింది. స్థానికులు గమనించి ఆవును కష్టపడి బయటకు తీశారు. ఒకవేళ ఈ పరిస్థితి మనుషులకు జరిగి ఉంటే ప్రాణాలు పోయేవని స్థానికులు తెలిపారు. వ్యవసాయ భూమి వద్ద బోరు నీళ్లు పడని గుంతలు పూడ్చే విధంగా స్థానిక అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మహబూబాద్ జిల్లా కేసముద్ర మండలం ధర్మార మండలం తండాలోని పొలంలో సాగు చేస్తుండగా పెను ప్రమాదం తప్పింది. ఓ రైతు పొలంలో ట్రాక్టర్తో దున్నుతుండగా ఒక్కసారిగా టైర్ విరిగి ట్రాక్టర్ అదుపు తప్పి వ్యవసాయ బావిలో పడిపోయింది. ప్రమాదంలో గాయాల పాలైన డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి నీళ్లలో ఈదుకుంటూ బావి నుండి పైకి రావడంతో తండావాసులు ఊపిరి పీల్చుకున్నారు. రైతు ఫిర్యాదుతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విద్యుత్ మోటార్ సహాయంతో నీటిని తొలగించి క్రేన్తో బావిలో నుంచి ట్రాక్టర్ను బయటకు తీశారు. చిత్తూరు జిల్లా పుంగనూరు 50 రాళ్ల మరో వద్ద వెలిసిన శనేశ్వర స్వామికి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శాంతి హోమాలు, పంచామృత అభిషేకం నిర్వహించారు. ముందుగా శనిదేవుడికి రకరకాల సుగంధ ద్రవ్యాలతో గోక్షీరంతో అభిస్వామికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. శనేశ్వర స్వామి వారిని విశేషంగా అలంకరణ చేసిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సంగారెడ్డి జిల్లా పట్టంచెరు పరిధిలో ఓ ఫ్లాట్ను కబ్జా చేసి ఆక్రమించుకోవాలని ఫ్లాట్ యజమాని కుటుంబ సభ్యులను హత్య చేయాలని ప్రయత్నించిన ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే సందేశంలో ఎరికలి పోచమ్మకు చెందిన 200 గజాల ఫ్లాట్ను విభూషణ్ రెడ్డి, గోపాల్ అనే ఇద్దరు కలిసి కబ్జా చూశారని ఏఎస్పీ సంజీరావు చెప్పారు. ఎరికలి పోచమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు ఏఎస్పీ వెల్లడించారు. వారిపై నర్సాపూర్, అల్వాల్ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయని సంజీరావు తెలిపారు. వరంగల్ సెంట్రల్ జోన్ పరిధిలో మోటార్ సైకిల్ దొంగతనాలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత 3 నెలలుగా బైక్ దొంగతనాలు జరుగుతుండడంపై వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ భారీ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఏసీపీ వరంగల్ నందిరామ ఆదేశాలతో ప్రత్యేక క్రైమ్ పార్టీని ఏర్పాటు చేసి తెల్లవారుజామున వరంగల్ పోస్టాఫీస్ చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేస్తుండగా 3 వ్యక్తులు మోటార్ సైకిల్ మీద అనుమానాస్పదంగా వస్తూ పోలీసు వారిని చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారు. వారిని విచారించగా బైక్ దొంగతనాలు చేసినట్లు అంగీకరించినట్లు తెలిపారు. నిందితుల నుంచి పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాసపురం గిరిజన కాలనీలో దారుణం చోటు చేసుకుంది. అటవీ ప్రాంతంలో జింకల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె తగిలి తుపాకుల అంకయ్య, యాటగిరి వెంకటేశ్వర్ అనే 2 గిరిజనులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రెవెన్యూ, విద్యుత్, పోలీస్ శాఖ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. వర్షం కారణంగా నేల తడిగా ఉండటంతో వారి ప్రాణాలు కాపాడుకున్నారని అధికారులు తెలిపారు.